కట్టుకున్న భర్త మోసం చేశాడంటూ రోజు ఎంతో మంది భార్యలు రోడ్డును పడుతూ ఉన్నారు. న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్కు కోర్టు మెట్లు ఎక్కుతూ ఉన్నారు. అయితే హైదరాబాద్లో సీన్ రివర్స్ అయింది. భార్య చేతిలో నిలువునా మోసపోయానంటూ భర్త న్యాయ పోరాటానికి దిగాడు. డబ్బు కోసం కట్టుకున్న భార్య మోసం చేసిందంటూ హైదరాబాద్లో ఆందోళనకు దిగాడు భర్త. న్యాయం జరిగేంత వరకు కదలనంటూ ఆమరణ దీక్షకు కూర్చున్నాడు. కూకట్పల్లికి చెందిన రమేష్ చంద్ర, శైలజ దంపతులకు 1991లో వివాహం జరిగింది. వీరికి 2 మగపిల్లలు. దాదాపు 22 ఏళ్ల పాటు సాఫీగా సాగిన వీరి కాపురంలో 3 ఏళ్లుగా విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇందుకు ఆర్థిక సమస్యలే కారణం. ఇటీవల వ్యాపారంలో బాగా నష్టాలు వచ్చినప్పటి నుంచి తన భార్య అసహించుకుంటోందని రమేష్ చంద్ర అంటున్నాడు. కాపురం బాగా ఉన్నప్పుడు వ్యాపారంలో వచ్చిన సంపాదన మొత్తం తన పేరు మీద రాయించుకుందని ఆరోపిస్తున్నాడు. దాదాపు 7 కోట్ల రూపాయల దాకా తన భార్య పేరిట ఉన్నాయని చెబుతున్నాడు. తాను కట్టించిన బిల్డింగ్ ద్వారా ప్రతి నెలా అద్దె రూపంలో 2.5 లక్షలు తీసుకుంటూ చిల్లి గవ్వ కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ఐ లవ్ మై వైఫ్ బట్ షీ లవ్ మై మనీ. నేను నష్టపోయిన రోజు నుంచి తను అసలు చిరాకు, మనిషిని చూస్తేనే ఎంత చిరాకు, అసలు ఈడేంటి, ఎందుకు బతికున్నాడు, ఆ స్టేజ్కి వచ్చింది ఇష్యూ. 2 years నుంచి ఇంట్లో లేను. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే 7 crores ఉంటాయండి. 7 crores ఉంటాయి. ఐ హ్యావ్ నథింగ్ ఇన్ మై నేమ్. నేనేమంటున్నా, ఉన్న దాంట్లో పంచుకుందాం. ఇప్పుడు అది అట్లా చేస్తే ఇట్లా ఏది, ఇట్లా చేస్తే అట్లా ఏది, ఇవన్నీ పక్కన పెడదాం. ఉన్న దాంట్లో నా 1/4 నాకు ఇచ్చేసి, నేను కృష్ణారామ అనుకుంటూ మళ్ళీ నిన్ను డిస్టర్బ్ చేస్తే అడుగు అంటే నాకు ఇచ్చిన తర్వాత నేను వచ్చి అడుగుతానంటే అంటే నాకు జీవనతులు లేవా? 3 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా ఫలితం దక్కలేదని వాపోతున్నాడు. ఆస్తిలో తన వాటా ఇస్తే అప్పులు తీర్చేసుకుంటానని రమేష్ చంద్ర అంటున్నాడు. నా డిమాండ్ ఏంటంటే నా 1/4 షేర్ నాకు రావాలి. నా అప్పులు నేను తీర్చుకోవాలి. ఎందుకంటే ఒక వంశం ఉందండి మాది. అప్పులు ఎంత ఉన్నాయి? అప్పులు ఉంటాయండి 70-80 lakhs ఉంటాయి. తనకు న్యాయం జరగకుండా మరదలు సుప్రజ అడ్డుపడుతోందని బాధిత భర్త ఆరోపిస్తున్నాడు. డీజీపీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సుప్రజ పోలీసుల సహాయంతో ఒత్తిడి తెస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సపోర్టు డి వెంకట నర్సయ్య అని ఏసీపీ ఉన్నాడండి, అంతకుముందు పంజగుట్టలో చేసి వెళ్ళాడు. మాట్లాడితే వీళ్ళ సిస్టరు నీ సంగతి చూస్తా, తను డీజీపీ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్, బట్ బాడీ లాంగ్వేజ్ ఎట్లుంటుందంటే ఇది యాజ్ ఎ డీజీపీ హర్సెల్ఫ్. వీళ్ళు హెల్ప్ అడిగినా ఆయన చేయకూడదు, నాకు సంబంధం లేదంటే నేను చేయకూడదు అనాలి. ఆయన ఏంటంటే మా సిస్టర్లో హస్బెండ్కి బ్యాచ్మేట్. ఎవరెన్ని చెప్పినా న్యాయం జరిగేంత వరకు దీక్ష విరమించబోనని తేల్చి చెబుతున్నాడు బాధిత భర్త రమేష్ చంద్ర. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.